నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇన్ఛార్జీల మార్పుల వేళ పెరుగుతున్న అసంతృప్తులు వైసీపీలో ఎస్సీలకు ప్రాధాన్యం లేదన్న ఆదిమూలం నూట 75 కాదు పులివెందులలో గెలవండి చూద్దాం జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అన్న చంద్రబాబు ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధం మాట తప్పిన జగన్ ప్రజలకు ఏం చెబుతారన్న షర్మిల తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ ట్విస్ట్ల మధ్య బీహార్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం 9వసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం ఉప్పల్ టెస్ట్ లో టీమిండియా ఘోర పరాజయం 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది 21 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు శ్రీకాకుళం జిల్లాగా కలెక్టర్గా మంజీర్ జిలానీ తిరుపతి జిల్లా కలెక్టర్గా లక్ష్మీ షా నంద్యాల జిల్లా కలెక్టర్గా కె శ్రీనివాసులను బదిలీ చేసింది అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషేక్ కిషోర్ను నియమించింది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఇల్లాకియాను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది రైట్ ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ చెప్పండి ప్రియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే 3 సంవత్సరాల పాటు ఒకే దగ్గర కొనసాగుతూ ఉన్నారో ఉద్యోగాల్లో వారందరినీ బదిలీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రధాన సిఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులను మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బదిలీలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే కమిషనర్లను కూడా బదిలీ చేశారు తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రధానంగా 3 సంవత్సరాల పాటు ఒకే దగ్గర పనిచేసిన వారిని బదిలీ చేయడం అనేది ఎన్నికలకు ముందు సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ బదిలీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి బదిలీలు చూస్తే కాకినాడ జిల్లా జేసీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించడం జరిగింది విజయనగరం జిల్లా జేసీగా కొల్లాబత్తుల కార్తీక్ ను నియమించారు అదేవిధంగా అర్బన్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఎండీగా హరితను నియమించారు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గా అతిథి సింగ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు అడ్మిన్ గా ఇళ్లకియా అదేవిధంగా మున్సిపల్ శాఖ కమిషనర్ గా బాలాజీరావును కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా జిలానీ సమాన్ను అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీ షాను నియమించిన పరిస్థితి కూడా ఉంది ఇక నంద్యాల కలెక్టర్ గా కె శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా అభిషిక్ కిషోర్ ని రాష్ట్ర ప్రభుత్వం
నియమించింది. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా తమీం అన్సారియాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా విపత్తుల శాఖ డైరెక్టర్ గా రోనంకి కూర్మానాథ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జీవీఎంసీ కమిషనర్ గా కేఎస్ విశ్వనాథన్, అదేవిధంగా విశాఖ జేసీగా మయూర్ అశోక్, ప్రకాశం జిల్లా జేసీగా రోనంకి గోపాలకృష్ణకు బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా 2 నెలల్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. 1-2 రోజుల్లో ఐపీఎస్లకు సంబంధించిన బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టిందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఎన్నికల వేళ వైసీపీలో టికెట్ టెన్షన్ కొనసాగుతోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరుతో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధినేత సర్వేల ఆధారంగానే ముందుకు వెళ్తున్నారు. దీంతో సిట్టింగులు ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టికెట్ దక్కని వాళ్లు స్థానభ్రంశం పొందిన వారు తమ అసంతృప్తి స్వరాలను బహిరంగంగానే వినిపిస్తున్నారు. వై నాట్ 175 అంటూ మొన్నటి వరకు నినాదం వినిపించిన వైసీపీ ఇప్పుడు సిద్ధం అంటూ ముందుకెళ్తోంది. పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు భీమిలి వేదికగా సార్వత్రిక ఎన్నికలకు సమరం శంఖం పూరించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీ అధినేతకు పెద్ద తలనొప్పిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల కోసం పార్టీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు మొదలుపెట్టిన జగన్ ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేశారు. 5వ దానిపై సుదీర్ఘమైన కసరత్తులు చేస్తున్నా ఇంకా ఓ స్పష్టత రాలేదనే చెప్పాలి. ఈ జాబితాలో నర్సరావుపేట, కాకినాడ ఎంపీ సీట్లను ఫైనల్ చేస్తారని భావిస్తుండగా అవి మాత్రం కొలిక్కి రావడం లేదు. సరికదా, నర్సరావుపేట నుంచి పోటీ వద్దన్నందుకు సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని విడిచి బయటకు వెళ్లారు. శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాతో నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ ను రంగంలోకి దింపడం వైసీపీ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాకినాడ ఎంపీ సీట్ల నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఫైనల్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వైసీపీ తర్జన భర్జన పడుతున్న సీటు ఒంగోలు పార్లమెంట్. ఇక్కడ నుండి సిట్టింగ్ మాగుంటను తప్పించాలని వైఎస్ భావిస్తుండగా బాలినేని మాత్రం బెట్టు వీడడం లేదు. మొన్నటి వరకు ఇక్కడి నుండి చెవిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం సాగుతూ ఉండగా ఇప్పుడు ఆ లిస్టులోకి రోజా వచ్చి చేరారు. చివరకు ఎవరు ఖరారవుతారు అన్నది తేలేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు టికెట్ దక్కని వాళ్లు స్థానభ్రంశం పొందిన వాళ్లలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో ఎస్సీలకు తగిన గౌరవం లేదన్న ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా విమర్శాస్త్రాలు సంధించారు. తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారని, అదే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు ఆదిమూలం. ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి? సత్యం తీసుకుపోయి ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సాటి ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకుల మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేనేం తప్పు చేయలేదు, నన్ను రెండు కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కార్యం చేయలేదా? సంక్షేమం తీసుకుపోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఈ కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా అసంతృప్తులను ఎన్నికల నాటికి చల్లార్చవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఆలోగానే నేతలు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు వెళ్తుంది, వైసీపీ వాటిని ఎలా అధిగమిస్తుందనేదే ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దేశంలో అందరూ సీఎంల కంటే జగన్ వద్దే ఆస్తులు ఎక్కువ అని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుంది అన్నారు. నెల్లూరులో రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. గల్లా జయదేవ్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. రాజకీయ కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితి తెచ్చారని అన్నారు. అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగంలో 24%తో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముడు న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది. కానీ మళ్ళా మీకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంయమనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వైసీపీ టీడీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు రేపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు హాజరు కానున్నారు. టీడీపీ తరపున 3 మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండడమే ఇందుకు కారణమని సమాచారం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఈ నెల 29న స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సంబంధిత కార్యాలయం సూచించింది. వైసీపీ తరపున ఆనం రామాయణరెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద బెంగళూరు NH కు ఆనుకొని రిక్ వ్యాలీ డెవలపర్స్ సంస్థ 22 ఎకరాల్లో మ్యాగ్నెటిక్ సిటీ కొత్త వెంచర్ ప్రారంభించింది. ఈ వెంచర్ కు ప్రముఖ యాంకర్ శ్రీముఖి జ్యోతి ప్రజ్వలన చేశారు. RRR సమీపంలో అన్ని అనుమతులు హంగులతో క్వాలిటీతో వెంచర్ తీర్చిదిద్దినట్లు ఎండి ఆర్ఫాజ్ నియాజ్ చెప్పారు. ఇప్పుడే ఫ్లాట్లు బుక్ చేసుకుంటే 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తామన్నారు. లక్కీ డ్రాలో ఒకరికి 10 లక్షల విలువైన స్విఫ్ట్ కార్ ఇస్తామని చెప్పారు. ఈరోజు బాల్నగర్లో ఉన్న రీకా వ్యాలీ లాంచ్ చేయడానికి రావడం జరిగింది. ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవేకి అతి దగ్గరలో, ఆల్మోస్ట్ హైవే పైనే ఉంది. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్ని లాంచ్ చేయడము. చాలా తక్కువ ప్రైస్కి ఈరోజు ఓపెనింగ్ కాబట్టి చాలా వెరీ ఎక్స్క్లూజివ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్స్ కూడా అద్భుతంగా ఉంది. ముందుగా ఈ రీకా వ్యాలీ లాంటి మ్యాగ్నెటిక్ సిటీని లాంచ్ చేయడానికి ముందుగా వచ్చిన అర్ఫత్ గారికి, అనిల్ గారికి, డైరెక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా మంచి కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నారు. అండ్ ఈరోజు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. లక్కీ డ్రా ఉంది అండ్ 5 గ్రాముల బంగారం ఇస్తున్నారు వీళ్ళు ఎవరైతే ఈరోజు పర్చేస్ చేస్తున్నారో. అంతేకాకుండా 10 లక్షలు విలువ చేసే కార్ని కూడా లక్కీ డ్రాలో ఇస్తున్నారు. సో ల్యాండ్ అనేది ఎప్పటికీ కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. అలాంటి ల్యాండ్పై ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మీకు నచ్చిన విల్లా కానీ ప్లాట్ కానీ ఏదన్నా కూడా మీరు అద్భుతంగా బిల్డ్ చేసుకోవచ్చు. సో బాల్నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇక్కడికి వచ్చేసేయండి, రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీపై ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే అందరికీ కొనడానికి అందుబాటులో ఉండే వెంచర్ ఇది. ఇది అన్ని అప్రోచ్లో
మీకు శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఈ ప్రాజెక్ట్ అయితే ఎక్కువ పర్మిషన్స్ ఉండాలో టీఎస్ బైపాస్ నుంచి వస్తుంది. ఇది పైన టీఎస్ బైపాస్, టీఎస్ మూడా, కలెక్టర్, డిటిసిపి రేర్ అప్రూవల్తో ఉన్న ప్రాజెక్ట్ ఉన్నది. ఈరోజు చాలామంది మనం ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ కంటే మించి మనకు రెస్పాన్స్ వచ్చింది దేవుడి వల్ల. మీ మీడియా వాళ్ళకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రాజెక్ట్ స్పెషల్స్ ఏంటి సార్? ఇక్కడ 33 ఫీట్ రోడ్ ఉంది, 40 ఫీట్ రోడ్ ఉంది, తర్వాత 30 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. మనం జనరల్గా బీటీ రోడ్ ఏమైతే ఉంటుందో అది 25 mm వేస్తారు, మనం 40 mm రోడ్ వేయాలని ప్లాన్ చేస్తున్నాము. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ జనరల్గా 6 inches డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తారు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏమో 1 feet ఆర్సీసీ పైప్ డ్రైనేజ్ వేస్తారు. ఇది 22 acres 7 quintas. నాటకీయ పరిణామాల మధ్య 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి కటీఫ్ చెప్పిన ఆయన కమలనాథులతో కలిసిపోయారు. ఇక డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణం చేశారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊసరవెల్లితో నితీష్ కుమార్ పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గత కొన్ని రోజులుగా మహాగఠ్ బంధన్ మధ్య సరైన సంబంధాలు కొనసాగడం లేదని వార్తలు వస్తున్న వేళ కీలక అడుగులు వేశారు సీఎం నితీష్ కుమార్. ఇండియా కూటమిలో ఉన్నట్లే కనిపించినా చివరకు కాషాయం పంచన చేరిపోయారు. ఇప్పటి వరకు ఆర్జేడీ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని నడిపిన నితీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే బీజేపీ ఇతర పార్టీల సహకారంతో మళ్లీ వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా నితీష్ ప్రమాణం చేయగా డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు బీజేపీ నేతలు ప్రమాణం చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాకు ఆ అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. వీరితో పాటు బీజేపీకి చెందిన 3 మంత్రులు, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా నుంచి ఒకరు, స్వతంత్రులు ఒకరు మంత్రులయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు బీహార్లో మహాగఠ్ బంధన్ కు గట్టి దెబ్బ పడింది. కూటమితో సరైన సంబంధాలు లేవని చెబుతూ కూటమి నుంచి వైదొలగారు సీఎం నితీష్ కుమార్. దీంతో గత 18 నెలలు రాష్ట్రంలో కొలువు తీరిన జేడీయూ, ఆర్జేడీ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలినట్లయింది. దీంతో రాజీనామా సమర్పించారు సీఎం నితీష్ కుమార్. నితీష్ కుమార్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు. నితీష్ లాంటి ఆయారాం గయారాం నేతలు దేశంలో చాలా మందే ఉన్నారని వ్యాఖ్యానించారు ఖర్గే. తాజా ప్రమాణ స్వీకారంతో నితీష్ 9వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినట్లయింది. అయితే తన ప్రయోజనాల కోసమే ఆయన తరచూ కూటమిలను మారుస్తున్నారన్న అపవాదు మాత్రం మరింత ఎక్కువగా వినిపించడం మొదలైంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తను నటించిన వెబ్ సిరీస్ హాట్‌స్టార్ స్పెషల్ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం సంయుక్తంగా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇవి ప్రైమ్ టైమ్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.